నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక అలంకరణ చేశారు. కార్యక్రమంలో మండల ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం పరిరక్షణలో అంబేద్కర్ పాత్రను విశేషంగా కొనియాడారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బైబిల్ ముస్లిమ్స్కి పురాణట్లలో భారత రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ మనకి రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథాన్ని ఇచ్చినందుకు మనమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. దీన్ని భావితరాలు మనం గుర్తించుకొని ఈ విధంగా మనమందరం ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ జై భీమ్. వర్గాల వారికి సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రచించిన ఈ రాజ్యాంగం చాలా గొప్పది. అంటే మన భగవద్గీత లాగా ఇది ఒక రాజ్యాంగం. ఈ రాజ్యాంగం పట్ల మనం అందరం గౌరవంతో రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని, అంటే బాధ్యతలను ఎట్లయితే మనం నిర్వర్తిస్తున్నామో, హక్కుల్ని ఎట్లయితే మనం పొందుతున్నామో, హక్కుల్ని పొందే క్రమంలో మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించుకునే విధంగా మనం ప్రతి ఒక్కరం కృషి చేస్తేనే ఈ రాజ్యాంగాన్ని మనం నిర్మించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను అందరం తూచా తప్పకుండా పాటించాలని ఈ జయంతి సందర్భంగా అందరం మరొకసారి ఆయన్ని స్మరించుకొని ఈ హక్కుల్ని, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తామని మనలో మనం ప్రమాణం చేసుకుంటూ జై భీమ్. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తి కర్త. వారు రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ అమలుపరుస్తూ మన దేశానికి ఔన్నత్యాన్ని ఇచ్చారు వారు. కావున రాజ్యాంగకర్త యొక్క మనము ప్రతి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి